మనలో అవిశ్వాసం అనేది ఎంత ప్రయత్నం చేసినా అదేమవుతూ ఉంటుందంటే మన మీదకి వస్తాయి. హల్లెలూయా. అందుకనే ఆపత్కాలంలో సహాయం చేయగలిగినటువంటి సహాయకులు ఎవరయ్యా అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక్కడే, ఒకే ఒక్కడు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నమ్మినచో సిద్ధపడనీయము, నెమ్మదితో నీవు ఎదరు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము. మనుషుని నమ్ముకొని ఆపత్కాలంలో సహాయకుడు ఎవరయ్యా అంటే మనకి దేవాతి దేవుడే. మనకు ఆపదలు వచ్చినప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం చూసినట్లయితే, చదవనమ్మా. కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్న యందు శ్రద్ధ కలిగి ఉన్న వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీ దేవుని స్తోత్రం. మరొకసారి వాక్యం మరలా చదవండి. కాబట్టి మీరు సమాధానమును అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో చూసారా, దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయ, అక్కడ మనస్సును పెట్టుకున్నాం. హల్లెలూయా. వినయ మనస్సు. హల్లెలూయా. ఇక్కడ మీకు 2 విషయాలు చెప్పారు. చూడండి, దేవుడు మనకి ఆపత్కాలంలో సహాయం చేయాలంటే ప్రేమతో అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్కచెల్లెల మధ్యలో కానీ, సంఘ బిడ్డలు దూరమైనప్పటికీ కూడా, బంధువులు కానప్పటికీ కూడా, దేవుడిని బట్టి మనం బంధువులు కనుక, ప్రభువుని బట్టి మనము అన్నదమ్ములు కనుక, ప్రభువుని బట్టి మనం అక్క చెల్లెలు కనుక, ప్రభువుని బట్టి మనము ఒకరినొకరు, ప్రభువుని బట్టి మనం సహోదరులు కనుక, మనలో ఏ కష్ట నష్టాలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా,
సమస్యలు వచ్చినా, ఎటువంటి వ్యతిరేకతలు వచ్చినా మన ఐక్యతను కాపాడుకుంటూ ప్రేమ కలిగి. దేవుని స్తోత్ర. ప్రేమ అంటే ఏంటి చెప్పాలి? ఇవ్వటం. హల్లెలూయా. ఏమి ఇవ్వాలి? నువ్వు నీ అక్క బాధలో ఉంటే ప్రేమతో ప్రార్థన చేసే మనసు నీకు ఉండాలి. నీ అక్క నిన్ను ఒకప్పుడు నేను తిట్టినా, నీ చెల్లి ఒకప్పుడు తిట్టినా దాన్ని మనసులో ఉంచుకోకుండా నువ్వు ఆమెను క్షమించి నువ్వు ప్రేమించే మనసుతో ఆమెను ప్రార్థన చేస్తే అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. సమాధానం అనే బంధముతో నువ్వు ఉన్నప్పుడు దాన్ని దేవుడు చూసి ఆయన నిన్ను ఇష్టపడటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నేను ఎవరు ఇష్టపడక్కర్లా ఈ లోకంలో. దేవుడు ఇష్టపడితే, నువ్వు దేవుడిని ప్రేమిస్తే, భక్తులు అంటాడు దేవుడిని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పంలో పిలువబడిన వారికి మేలు జరుగునకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుతాము. చెప్పండి. దేవుని బట్టి నీ సహోదరులను క్షమించి నీకు ఇవ్వబడినటువంటి ఆ విశ్వాసాన్ని, నీకు ఇవ్వబడినటువంటి దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ ఆరోగ్యాన్ని, దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని, దేవుడిచ్చినటువంటి ప్రతి ఈవుని నువ్వు ఆపత్కాలంలో పంచిపెట్టే బిడ్డగా ఉండాలి. చెప్పండి. నువ్వు పంచాలి, అనేకులకు పంచిపెట్టాలి. నీ ప్రేమను పంచాలి, నీ ధనాన్ని పంచాలి, నీకున్న ఇవ్వబడినటువంటి మనసును పంచాలి. దేవుడు నీకు ఏదైతే దాన్ని దయచేస్తాడో అవన్నీ కూడా దేవుని కొరకు నీవు ఖర్చవ్వాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆ మనసును చూసి ఆ మనసుకి ఏం కలుగు చేస్తాడు తెలుసా? నెమ్మదిని కలుగు చేస్తాడు. హల్లెలూయా. శాంతిని కలుగు చేస్తాడు. సమాధానాన్ని 16వ వాక్యం చదువు. అందులో చెప్పేసి ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము ఏమండి తన పరిమాణము చొప్పున పనిచేయించుండగా ప్రతి కీలు వలన, చూడండి ఇక్కడ కీలు దేనికి సంబంధించినది? రెండు విడివిడిగా ఉన్నటువంటి అంతకటానికి. దేవుని స్తోత్ర. అది ప్రేమ. అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఒక్కడే. దేవుడు సృష్టించినటువంటి మనము అవయవాలము. ఈ అవయవాలుగా ఉన్నప్పుడు ఈ అవయవాలు ఆ శిరస్సులో ఉన్నటువంటి అవయవాలు అన్నింటినీ కూడా ఒకదానికి ఒకటి కలుసుకోవాలి. విడివిడిగా ఉండటం అంటే ఏంటి? ఐక్యత లేకుండా ఉంటున్నా, సమాధానం లేకుండా ఉంటున్నా, నీ హృదయంలో నెమ్మది లేకుండా కారణం ఏంటి? ఐక్యత. దేవుని స్తోత్ర. సమాధానము, మనసుకు నెమ్మది లేకపోవడం, శరీరానికి స్వస్థత లేకపోవడం, ఇవన్నీ ఆపత్ కాలంలో నాకు సహాయకుడు నీవే. దేవుని స్తోత్ర. ఆపద కాలంలో దేవుడు మనకు సహాయం చేయాలంటే శిరస్సై ఉన్న దేవునికి నీవు అవయవముగా పని చేయాలి. ఎవరికి ఇచ్చిన పరిమాణము చొప్పున వారు గొడవల వల్ల వాళ్ళు విడిపోయినప్పటికీ మరలా ఆ కీలో అనేటువంటి ప్రార్థన పరిశుద్ధ ఆత్మ ద్వారా నీవు కలవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది కీలు అంటే అర్థమవుతుందా? ఇద్దరు వ్యక్తులు ఏకమవడమే ఐక్యత. హల్లెలూయా. ఏకమైనటువంటి నీవు ఏక స్వరముతో నీవు చూడండి, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే అతని వల్ల ఏమి, ఇద్దరు చేస్తే విన్నాడు దేవుడు అని సమాధానం త్వరగా. ఎందుకని? ఏక మనసు కలిగి ఒకేసారి ఉన్నటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం ఒకే ఏక స్వరంతో గంభీరంగా ప్రార్థన చేసినప్పుడు అది అద్భుతం జరుగుతుంది. దేవుని స్తోత్ర. అలాంటి వారు ఉందామా?
చెప్పాలి. హల్లెలూయా. మీరు అటు ఇటు చూడదు, నా వైపు చూడాలి, మన వైపు చూడబాకండి. మంచి దాహం అయితే తీసుకోండి. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పెట్టారు, మనము ఆపద కాలంలో దేవుడు సహాయం చేయాలంటే దేవునికి మనం ఎలా ఉన్నాం? సమాధానం కలిగేటువంటి బిడ్డలుగా ఉన్నామా? ఐక్యత లేనటువంటి బిడ్డలుగా ఉన్నామా? అసమాధానంలో ఉన్నామా? సమాధానంలో ఉన్నామా? దేవుని యొక్క శిరస్సుకి మనం అవయవాలుగా ఉన్నామా? లేకపోతే మనము ఒకరింటి వారు ఒకరు ప్రేమ లేకుండా ద్వేషంతో అసూయతో మన సంబంధమైనటువంటి మన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిగా ఉన్నామా? ప్రభు అడుగుతున్నాడు. హల్లెలూయా. అలాంటి వారిగా ఉంటే ఆపత్కాలంలో దేవుని దగ్గర మన సహాయం జరగదు. అలాంటి వారికి మనం ఉండకూడదు. అవయవాలు ఒకదానికొకటి కలుసుకోవాలి. ప్రేమ అనేటువంటి బంధము చేత దేవుని పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఇద్దరు వ్యక్తుల్ని కలపటం ఆయన పని. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఆపదలో ఉన్న వాడికి సహాయం అయిన స్పాట్ అనైటింగ్, అంటే దేవుడు ఆకాశం నుండి స్పాట్ లో అట్లా దిగుతాడు. హల్లెలూయా. ఎవరో తెలుసా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు శరీర ఆకారంలో పావురం వచ్చి ఆయనకి సహాయం చేస్తుంది. చప్పట్లు కొట్టిగా పని. తండ్రి అయిన దేవుడు కుమారుడు కూడా సాక్షి వస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు శరీర ఆకారంలో పావుర రూపంలో వచ్చి, అక్కడ సహాయం ఆత్మ వల్ల సహాయం కలుగుతుంది. అప్పుడు 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 అద్భుతాలు మొదలైనవి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బాప్తిజం పొందిన తర్వాత కార్యాలు ప్రారంభమైనవి. అక్కడి నుంచి ఐక్యత ఇంకా ఎక్కువైపోయింది. దేవుని స్తోత్రం. ఐక్యత ఎక్కువైపోయింది. ఎంతమంది ఐక్యత లేదు, ఎంతమంది ఆత్మాభిషేకం లేదు, కానీ కార్యాలు జరుగుతున్నాయి. కానీ రెట్టింపు రెట్టింపు రెట్టింపు. హల్లెలూయా. రెట్టింపు ఆశీర్వాదాలు ప్రారంభమైంది, రెట్టింపు దీవెనలు ప్రారంభమైంది, రెట్టింపు అభిషేకం ప్రారంభమైంది. ఎప్పుడైతే తండ్రి సాక్షానికి కుమారుడు దేవుడే పరిశుద్ధాత్మని ఆ శిరస్సుకు మనము అవయవాలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థనను, ఆ ఏక మనసును, ఆ ఐక్యతను చూసి దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మన దేహానికి ఆరోగ్యం కావాలిగా. ఆరోగ్యం ఎక్కడిస్తాడు దేవుడు? ఎలా ఉండేస్తాడు? ఆపత్కాలంలో అనారోగ్యం వచ్చిందండి, అయినా మనలో అసూయ తగ్గలేదు. అనారోగ్యం వచ్చింది, మనలో గర్వం తగ్గలేదు. అనారోగ్యం వచ్చింది, అసమాధానంగానే ఉన్నాం. అనారోగ్యం వచ్చింది, మనలో ఉన్నటువంటి అహం తగ్గట్లేదు, అహంకారం తగ్గట్లేదు, వినయ మనసు రావట్లేదు. అప్పుడు మనం సంతోషపడదా? సహాయము అక్కడ ఆగుతుంది అన్నమాట. సహాయం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మనసుకు ఆ శరీరంలో ఒకదానికి ఒకటి అతుక్కుని ఆ పని ప్రారంభించబడినప్పుడు, ప్రేమ అనేటువంటిది అది మారినప్పుడు. సామెత గ్రంథం 17:22 చూడండి. 17:22 సంతోషము గల మనస్సు మా ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను. చూసారా ఏంటిది? హల్లెలూయా. సరిపోయిందా మీకు? ఇప్పుడు సరిపోయిందా? హల్లెలూయా. ఇప్పుడు వచ్చిందా జవాబు? సంతోష్ మరొకసారి వాక్యం చదవండి. సంతోషము గల మనస్సు. ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? శిరస్సు అయినటువంటి దేవునికి మనము అవయవాలుగా పనిచేస్తున్నప్పుడు, సంఘ కార్యక్రమాలు ఉండొచ్చు, స్వార్థ అయి ఉండొచ్చు, ప్రార్థన అయి ఉండొచ్చు, ఉపవాసాలు అయి ఉండొచ్చు, దశంభాగాలు అయి ఉండొచ్చు, తీర్మానం అయి ఉండొచ్చు. దేవునితో నడిచే ప్రతి అనుభవము, దేవునితో నడిచే ప్రతి ఒక్క మాట,
దేవునితో ఉండే ప్రతి క్రమం, నువ్వు ఎప్పుడైతే దేవునికి అవయవం వలె ఉంటావో అప్పుడు నీలో సంతోషం అనేటువంటిది ప్రారంభమవుతుంది. దాని ద్వారా ఆరోగ్యము పెంపొందించబడి ఎక్కువైపోతుంది, ఎముకలకు శక్తి కలుగుతుంది. చప్పట కొట్టి కనబడతా. నీ ఎముకలో శక్తి లేదని నువ్వేం చేయలేవు. నీలో సంతోషం లేకపోతే మన ఎముకలు పడిపోతాయి, మన ఎముకలు క్షీణించిపోతాయి, మన ఎముకలు ఎండిపోతాయి. గర్భం ఎండిపోతే చిగురించటం, దాంట్లో కొంచెమైనా ఉంటేనే తడి, దాన్ని కొంచెం పెంచడానికి బాగుంటుంది. అసలు లేకపోతే దేవుని స్తోత్రం. ప్రార్థనలో ఎండిపోతున్నావా? ఉపవాసంలో ఎండిపోతున్నావా? దేవుని క్రమాల్లో ఎండిపోతున్నావా? ఐక్యతలో ఎండిపోతున్నావా? నీ జీవితంలో సంతోషం కరువైపోయిందా? సమాధానం కరువైపోయిందా? అసమాధానంలో ఉంటున్నామేమో. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఐక్యతను తీసుకొస్తానంటాడు. నీ ఆపద కాలంలో సహాయం చేయడానికి ఆయన దక్షిణాస్తాన్ని చాపుతానంటున్నాడు. నువ్వు ఆపద కాలంలో ఉన్నప్పుడు, అనారోగ్యాల్లో ఉన్నప్పుడు, అవధేయతలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, నీ ఇంటి వారే, నీ కుటుంబంలో బయట వారే నిన్ను హింసించి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక ఆయన దిగుతాడు పైనుంచి. ఆయనే నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి కనబరచు. ఆయన దేవదూతను పంపిస్తాడు, ఆయన దగ్గరికి, నీ కుటుంబంలో పంపిస్తాడు, నీ బిడ్డ దగ్గర పంపిస్తాడు. నువ్వెక్కడో అమెరికాలో ఉండొచ్చు, నీ బిడ్డ దగ్గర ఉండొచ్చు, సహాయం దిగిద్దంతే. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, 200 దేశాలు ఎక్కడ ఏ ప్రజలు ఎలా ఉన్నా మీరు చేసే ప్రార్థన అది శిరస్సుకు అతకబడింది అయితే, ప్రార్థనాత్మతో నింపబడింది అయితే, ఆయన ఆపత్కాలంలో సహాయం చేయడానికి ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆపత్కాలంలో సహాయం చేయడానికి ఆయన నీకు సమర్థుడు. ఆయనకి ఆపత్తు వచ్చినప్పుడు ఎవరో సహాయం చేయలేదు. 1 తక్కువ 40 కాళ్ళ దెబ్బలు తిన్నప్పుడు ఎవరో సహాయకులుగా లేరు. 3.5 కిలోమీటర్లు 70 కిలోలుగా నేను సిలువ మోస్తున్నప్పుడు ఎవరో సహాయకులుగా లేరు. ఆ గొర్రెత కొండపైన ఎర్రటెండలో మిట్ట మధ్యాహ్న సమయంలో సూర్యుడు చీకటైపోయి భూమి బద్దలై ఆ రక్తం కాలుతూ కిందకి దిగినప్పుడు ఎవరో సహాయకులు లేరు. తండ్రి అంటున్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. యేసు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాట నువ్వు చేయడానికి నీకేంటి? నీ పరిస్థితి ఎలా ఉంది? యేసు క్రీస్తే మనకి శిరస్సై ఉన్నాడు. ఆయనకు అవయవమై ఉన్నాం మనం. మనకు ఆపద వస్తే ఆయన చూస్తాడు. నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? నీకు ఆపద వస్తే ఎవరి వైపు నువ్వు చూస్తున్నావు? ప్రభు అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు ఆపద వచ్చినప్పుడు యేసు వైపే చూడాలి, కానీ ఎవరి వైపు నీవు ఎవరి వైపు చూసినా ఆయన కంట్లో నుంచి రక్తం కారుతా ఉంటాయి, ఆయన కంట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. మీరు ఎవరి వైపు చూస్తున్నా యేసును మళ్ళా పడుస్తున్నావు. యేసుని నమ్మి మరొకరి వైపు నువ్వు చూస్తున్నావంటే యేసుని గాయాల్లో నువ్వు వేలు పెడుతున్నావు. కామవలే ఇస్కరియోతు యోధా వలె నీవు అవయవాలు కాకుండా దూరంగా ఉంటున్నావు. ఆపత్కాలంలో నీకు సహాయం దొరకాలంటే నీకోసం నా కోసం మరణించినటువంటి సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తుని మనం వెంబడించినప్పుడు మన కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతుంది. మన కుటుంబాల్లో సమాధానం కలుగుతుంది, మన కుటుంబంలో శాంతి కలుగుతుంది, మన కుటుంబంలో నెమ్మది కలుగుతుంది, మన మనసుకు నెమ్మది కలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉంటావో ఆ ఆనందం ఎముకల్ని బలపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని దగ్గరికి మరలా శిరస్సుకు అతకపడుతుంది. అప్పుడు యేసు క్రీస్తుకి నువ్వు కుమారుడిగా, కుమార్తెగా నీవు నేను ఆ సిలువకు విలువ తెచ్చిన బిడ్డలుగా మనం ఉంటాం. ఆ సిలువకు విలువ మనం తేవాలి తెచ్చేవారుగా ఉందాం.